బాగుందండి. మిరాయి మూవీ బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ ఒకటి మైనస్ చేస్తే సినిమా 1000 కోట్ల పైన కొట్టేది. అక్కడక్కడ ఉంది. ఫస్ట్ హాఫ్ లో 3 అవర్స్ సినిమా అంటే కొన్ని ఉంటాయి కదా సీన్స్. సో అది సినిమా అయితే బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్. మన హనుమాన్తో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం తగ్గిందనే చెప్తా. 1000 కోట్ల పైన వచ్చేది. మిరాయి సినిమా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే 1000 కోట్ల పైనే కొట్టేది. మన తెలుగులో కంటే డివోషనల్గా కొంచెం హిందీ వాళ్ళకి శ్రీరాముడు అదంతా బాగా కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నా. కాకపోతే ఆ శ్రీరాముడు ఆ సీన్స్ కూడా కొంచెం తక్కువ చూపించారు. భైరవం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మనోజ్ గారు బాగా చేశారు. మనోజ్ గారిని వాడుకోవడం సరిగ్గా రావట్లా మన తెలుగు డైరెక్టర్స్కి. ఎవరన్నా మంచి కరెక్ట్ డైరెక్టర్ పడితే మంచి రేంజ్లో ఉంటాడు మనోజ్ అన్న. ఆయన విలన్గా కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇండస్ట్రీకి కానీ ఆయనకి కానీ. నేను క్యామియో ఎక్స్పెక్ట్ చేసా, సో అదే కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. ఒకవేళ ప్రభాస్ గారు క్యామియో ఉంటే కనుక సినిమా 2000 కోట్ల పైన కొట్టే కెపాసిటీ ఉన్న కథ ఇది. ఆ ఫైట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఆ బీజిఎం కానీ అంతా బాగుంది, కాకపోతే మిరాయి సినిమా కొంచెం ల్యాగ్ అయింది. కొంచెం శ్రీయ గారికి అయితే కంబ్యాక్ మూవీ సినిమా. శ్రీయ గారు కూడా బాగా చేశారు. తెలుగులో ఇంకా ముందు ముందు ఆవిడ కంటిన్యూ అవుతారు కంబ్యాక్. వర్క్ అంతా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కొంచెం ఆ ల్యాగ్ తగ్గించుకుంటే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్లోనే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. సో ఆ ల్యాగ్ సీన్స్ ఒకటి లేకపోతే మిరాయి 1000 కోట్ల పైన కొట్టేది. చాలా బాగుంది, చాలా బాగుంది. బట్ మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది. అదే 9 books కి సంబంధించిన స్టోరీ. చాలా బాగుంది. చాలా బాగా చేశారు. యాటిట్యూడ్ స్వాగ్ తో చాలా బాగా చేశారు. నేను 3.5 to 4 ఇస్తాను. ఇప్పుడే చూసి వచ్చామన్న మిరాయి మూవీ. చాలా అంటే చాలా బాగుందన్న. ఇది చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా అన్న. తేజ గారు అయితే యాక్టింగ్ ఇరగదీశారన్న. అదే మంచు మనోజ్ గారు అబ్బబ్బబ్బా ఏం చేశారన్న. మంచు మనోజ్ గారు విలన్ పాత్ర అబ్బబ్బా నాకు చూస్తుంటుంటే అసలు సీట్లో పడి లెగాలనిపించలేదన్న, అంత బాగుంది మంచు మనోజ్ గారు. అలాగని జగపతి బాబు గారు కానీ, శ్రియా గారు కానీ, హీరోయిన్ గారు కానీ అందరూ పర్ఫెక్ట్ అన్న, బాగా చేశారన్న. సినిమాకి ఒక రేంజ్లో వెళ్ళిపోద్దని అనుకుంటున్నాను అన్న సినిమా అయితే. అంతా ఏమో లేదన్న అందులో నాకు తెలిసినట్టయితే. మామూలుగా ఉందన్న వాయిస్ అని కానీ ఇదే మొత్తం. రానా గారు కూడా ఉన్నారన్న సినిమాలో. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు తేజ గారు యాక్టింగ్ అయితే అసలు అతను కృష్ణుడో తెలియట్లేదు, రాముడో తెలియట్లేదు. పాదాలు అయితే అలా ఉన్నాయన్న. అసలు దేవుడు సినిమా అనుకుంటున్నాను అన్న. ఈ సినిమా అయితే అంత బాగుంది. చిన్న నుంచి పెద్దవారు వాళ్ళకి చూడవలసిన సినిమా అన్న. కంపల్సరీగా చూడవచ్చు. 150 రూపాయలు మనం బయట వేస్ట్గా ఖర్చు పెడుతున్నాం. ఇది ఈ సినిమాకి అదే పెడితే ఆ 150 రూపాయలతోటి చిన్న నుంచి పెద్దవారు వాళ్ళకి చూడవలసిన సినిమా అన్న. సాంగ్ తీస్తారంటే నాకు చిన్న చిన్న అన్ని పాత్రలన్నీ చాలా బాగా నచ్చాయి. 60 crores లో ఒక టైర్ 2 హీరో, ఏ బ్యాక్గ్రౌండ్ లేని హీరో 60 crores లో ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి అవుట్పుట్ ఇస్తున్నప్పుడు మీరు అన్ని సంవత్సరాలు తీసుకొని, లేదంటే అంత బడ్జెట్ 200 కోట్లు 300 కోట్లు పెట్టి ప్రీ బ్యాట్స్కి ఒక 1000 రూపాయలు 1200 పెట్టి అంత పెడుతున్నప్పుడు మీరు ఎంత మంచి విజువల్స్ ఇవ్వాలి, ఎంత మంచిగా తీయాలి, ఎంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అలాంటి ఏది మెయింటైన్ చేయకుండా ఒక ఆడియన్స్ని ఎలాంటి తీసినా మా ఫ్యాన్స్ ఉన్నారు, మా ఫ్యాన్స్ చూసుకుంటారు, వాళ్ళ మొహాన్ని కొట్టడమే తప్ప వాళ్ళు అనేది ఎక్కడ వాళ్ళ అసలు కేర్ తీసుకోవట్లేదు. బట్ ఈ మూవీ చూసాక ప్రతి ఒక్కరు కూడా మిరాయితో కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు మేబీ కంపేర్ చేసుకోవచ్చు, ఇప్పుడు హనుమంతో కంపేర్ చేసుకుంటేమో కానీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మంచి సినిమా ఒక గ్రాండ్ సినిమా వచ్చింది బాహుబలితో కంపేర్ చేసుకుంటారు, లేదంటే ఒక ట్రిపుల్తో కంపేర్ చేసుకుంటారు. ఫ్యూచర్లో మిరాయి అంతా మిరాయి రేంజ్ విఎఫ్ఎక్స్ ఉన్నా లేదని మిరాయితో కంపేర్ చేసుకుంటారు. ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది మిరాయి అయితే TFIలో. అదైతే నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. ఆయనకి హీరో కంటే విల్లన్గానే చాలా బాగా సెట్ అయ్యాడు అన్న. ఆయన డైలాగ్ డెలివరీ అనేది అంటే ఎమోషన్స్, ఆ కళ్ళు ఐస్తో చేసేదైనా సరే, లేదంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఆయన విలన్గా చాలా సెట్ అయ్యాడు. తేజ సజ్జన్ కాదు కానీ ఒక టైర్ 1 హీరోలో ఉండాల్సిన విలన్ క్వాలిటీస్ అన్ని కూడా మంచు మనోజ్ గారికి ఉన్నాయి. ఆయన ఇంకేదైనా ఒక మంచి సినిమాలు తీసుకుంటే ఆయన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇచ్చి పడేస్తారు. అసలు ఆల్రెడీ సార్ట్ అవుట్ అయ్యాయి.
వాళ్ళ అన్న కూడా ట్వీట్ చేస్తున్నామో యాక్టింగ్ గురించి చూడాలి, దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నా. లేదు ఆయన దీనికి చాలా మంచి సీన్స్ పడ్డాయి. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే మనోజ్ గారికి ఒక స్టార్ హీరోకి పడాల్సిన లేదంటే ఒక హీరోకి పడాల్సిన సీన్స్ అయితే ఈయనకైతే పడ్డాయి ఫస్ట్ హాఫ్ లో. దాని వరకు ఎక్కడ కానీ ఒక డిసప్పాయింట్మెంట్ అంటే ఎండింగ్ కూడా ఈయన మంచిగా ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. ఒక రష్ లో క్లోజ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది కానీ ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. దాని వరకు చిన్న డిసప్పాయింట్మెంట్. అది కాకుండా యాక్టింగ్ వరకు అందరూ చించేశారు. క్యామియోస్ గురించి ఎందుకన్నా స్క్రీన్ మీద వచ్చి వాళ్ళే చూసుకుంటారు కదా. సో అది పక్కన పెట్టుకుంటే యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి శ్రేయ గారు ఆవిడ కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో ఆవిడ కళ్ళతో యాక్ట్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి, అది నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజిఎం. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు, ఆ లెవెల్ బీజిఎం అయితే కొట్టాడు హరి గారు. నెక్స్ట్ లెవెల్ బీజిఎం అన్న మనకి హనుమాన్ మించి బీజిఎం అయితే అనిపించింది చూసేటప్పుడు. స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది. బ్రో సినిమా కిరాక్ ఉంది, అందరూ ఫోన్ లో చూడకుండా థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ క్రేజీ ఉంది. ప్లస్ మీరు చూసే ఉంటారు అల్మన్ మ్యాన్ సినిమా చూసే ఉంటారు, దాంట్లో మనకి ఎలా ఎలివేస్ ఇచ్చారు లాస్ట్ లో, ఇది దీనికన్నా డబల్. ఆయన ప్రకృతి కూడా ఎలా అయితే సాయం చేస్తుందో ప్లస్ వాళ్ళ మదర్ కూడా ఎలా సాయం చేస్తారో, కానీ మామూలుగా లేదన్న. ప్లీజ్ కమ్ వాచ్ అండ్ థియేటర్స్, డోంట్ సీ పైరసీ. ఓకే అన్న, మనోజ్ అన్న యాక్టింగ్ మామూలుగా లేదు, పీక్స్. అది ఒక్కసారి థియేటర్ లో చూడండి, మామూలుగా ఉండదు. ఆయన చేసి అసలు చెప్పాలంటే అన్న దాంట్లో ఉన్న ఎడిటింగ్ మామూలుగా లేదు, చింపేశారు అనుకో అన్న. సినిమా చాలా బాగుంది, వచ్చి చూడండి. బాగానే లేదండి, ఎక్కడ హాయ్ అన్న ఎక్కడ కింద దించలేదు, మొత్తం సూపర్ ఉంది సినిమా. ప్లీజ్ కమ్ వాచ్ అండ్ థియేటర్స్. బాగుంది, మీరే చాలా బాగుంది. తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. అసలు ఏం మూవీ స్టోరీ ఏంటంటారు ఓవరాల్? మూవీ స్టోరీ మన అశోకుడి గురించి ఉందండి. ఏవైతే 9 బుక్కులు ఉన్నాయో దాని గురించి ఒక రాక్షసుడు ఆ బుక్కులను తీసుకొని దేవుడు అయిదామని చెప్పేసి అనే కాన్సెప్ట్ తోటి ఉంది మూవీ. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనోజ్ గారు చాలా బాగా చేశారు, తేజ సజ్జా గారు చాలా బాగా చేశారు. కామి ఎవరు లేరండి, కామి ఉన్నారని ఎక్స్పెక్టేషన్, కామి ఎవరు లేరు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే మిరాయి సినిమా చూసాను, చాలా బాగుంది. తేజ సజ్జా వచ్చేసి ఇలానే ఇంకొక 2 సినిమాలు కంటిన్యూ చేశాడు అనుకో, టాప్ 10 హీరోల జాబితాలో చేరుకవుతాడు భయ. ఎక్కడి నుంచో వచ్చాడు, సింగిల్ గా వచ్చాడు, ఇండస్ట్రీని ఇప్పుడు ఊచకోత కోయిస్తున్నాడు. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేస్తున్నాడు భయ ఈ సినిమాతో. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో మనోజ్ గారిది? మనోజ్ గారు వచ్చేసి హీరో కంటే యాక్టింగ్ మనోజ్ ఇంకా సూపర్ గా పెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికినట్టే, ఇప్పుడు కొత్త విలన్ వచ్చాడు, అంత బాగా యాక్టింగ్ చేశాడు. తేజ సజ్జా వచ్చేసి హీరో కథ ఎంచుకోవడంలో చాలా మైండ్ పెడుతున్నాడని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా వచ్చేసి యూత్ కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకు ఒక దేవుళ్ళ సినిమా, అంత బాగా ప్రజెంటేషన్ చేశాడు సినిమా. ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అయినట్టు ఏం అనిపించలేదు. క్లైమాక్స్ వచ్చేసి ఇంకా గుజ్బంప్స్ రప్పించాడు. సినిమా ఖచ్చితంగా పార్ట్ 2 పెట్టినా కానీ చూసే అంత సినిమాకి ఇంకా హైప్ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. ఇది దేవుడి సినిమా కాబట్టి పక్క 5 out of 4 ఇవ్వాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామి సినిమా వచ్చింది కదా, ఆ 2 సినిమాలు దీంతో పోల్చదు. ఎందుకంటే ఆ 2 ప్యూర్లీ భక్తిగా ఉంటాయి, చాలా గూజం సీన్స్ ఉంటాయి, ఒక సబ్జెక్టు పరంగా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటాయి. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే సబ్జెక్ట్ ఓకే కానీ తీసే విధానం బాగుంది. నిజంగా బాగా గుర్తు బ్రో, ఎంట్రన్స్ లో ఆ సీన్ గుర్తొస్తాయి. అంటే కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే జరిగే స్టోరీ కానీ అలాగే అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఏదో రాముడు కోసం ఆ 9 గ్రంథాల కోసం ఆ పాయింట్ని పట్టుకుని ఏదో వెళ్ళిపోయారు అంత. అంటే ఆ పాయింట్ తీసేస్తే సినిమా మనకి ఏమీ లేదు. సినిమా ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ ఫిలిం. ట్రైలరు టీజరు ఎక్స్పెక్ట్ చేసి వస్తే టోటలీ డిసప్పాయింటెడ్. కేవలం మిరా సినిమా చూద్దామని రండి, ఓ మాదిరిగా ఎంజాయ్ చేశారు. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ మిరా అయితే మాత్రం మాదిరిగా చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ బీజం మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సినిమాలు. నిజంగా చెప్తుంది వాటిని కొట్టింది లేదు సినిమాలు, చాలా అంటే చాలా బాగుంది. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా 100 కోట్లు తీసి నిర్మాతలు సిగ్గు తెచ్చుకోవాలి ఈ సినిమా చూసి. బట్ ఏంటంటే కథ పాయింట్ ఒకటే హైలైట్ గా ఉంది సినిమాలో, మిగతా తీసే స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు అంతా కూడా చాలా పేలవగా తేలిపోయినాయి. ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ గెటప్ సీన్ గారి కామెడీ బాగుంటుంది, అలాగే తేజ దత్ గారి యాక్టింగ్ గాను సరదా యాక్టింగ్ అది కొంచెం ఫన్ గానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ మనకి మైనస్ లేదన్నా, ఏదో బోర్ కొట్టదు కానీ సరదాగా వెళ్ళిపోతుంటది. బట్ ఇంటర్వల్ బ్లాంక్ లో 10 నిమిషాలు మాత్రం చాలా హైప్ ఇస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ 60 కోట్లు చేసిన సినిమాలో లేదు. ఈ మధ్య కాలంలో మనం చాలా సినిమాలు చూసాం, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చాలా ఫెయిల్ అయి ఉన్నాయి, భారీ బడ్జెట్ పెట్టినప్పుడు కూడా. కానీ ఇది 60 కోట్లు పెట్టి కూడా ఈ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది మాత్రం నిజంగా విజువల్ వండర్ గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇది 3వ సినిమా, మొదటి సినిమా జాంబీ రెడ్డి, 2వ సినిమా హనుమాను, ఇది మీరు 3వది. ఎలా
ఉన్నాయి 3 సినిమాలు హ్యాట్రిక్ అంటారా? హ్యాట్రిక్ అనే చెప్పొచ్చు. జాంబీ రెడ్డి అయ్యంతా ఓకే అనిపించింది. మన హనుమాన్ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఇంక నెక్స్ట్ స్టాండర్డ్ హీరో కింద అయిపోతాడు. మంచు మనోజ్ విలన్ రోల్ ఫస్ట్ టైం చేశారు కదా, నెగటివ్ షేడ్ లో బాగా చేశారండి. ఆయన నెగిటివ్ సైడ్స్ ఇంకా చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది. మనకి మంచి విలన్ కూడా దొరికాడు. ఇంకా బాగా జగపతి బాబు మనోజ్ కూడా తయారవుతారంటారా? అలా అని చెప్పలేము కానీ ఇంకా డిఫరెంట్, అంటే యంగ్ కదా ఈయన. జగపతి బాబు గారికి మనం కొంచెం ఆయన పెద్ద అయినా ఆ తరహాలో ఉంటుంది. ఈయన యంగ్ కాబట్టి యంగ్ విలన్స్ కూడా ఇప్పుడున్న ఈ జనరేషన్స్ కి మనకి చాలా అవసరం. సో ఆ విధంగా ఈయన మంచి విలన్ గా తయారవుతాడు. మనకి విజయ్ సేతుపతి ఆ రేంజ్ విలన్ తెలుగులోకి వచ్చే విధంగా అవుతాడు. ఇప్పుడు ఈ సినిమాలో గ్రాఫిక్స్ కొంత తప్పుగా ఉన్నాయి, బాగోలేదని చెప్పి చాలా మంది వైరల్ చేశారు. మీరేమంటారు వాటికి? లేదు గ్రాఫిక్స్ విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ ఈ సినిమాలో అసలు ఎటువంటి లోపం లేదు. సినిమాలో మెయిన్ విలన్ కింద రానా దగ్గుబాటి ఉన్నారని చెప్పి ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నిజమేనంటారు? యాక్చువల్ గా రానా ఉన్నారని చెప్పేసి అన్నారు. కాబట్టి సినిమాలో అయితే ఎక్కడ మనకు కనిపించలేదు. మేబీ అది వాళ్ళు ఏమన్నా అవాయిడ్ చేశారో మనకు తెలియదు. కానీ సినిమాలో ఏం లేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. పాటలు అసలు మనం పేరే పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నాయి. హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీహరి గారే ఆ సినిమాకి ఏ విధంగా చేశారో ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా చేశారు. కాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయింది ఏంటంటే వైబ్ ఉంది సాంగ్ ఉంది కదా, అది అంత వైరల్ అయింది, మొత్తం ఉర్రూతలైపోయింది. మేము చాలా దాన్ని చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఎక్సైటెడ్, చాలా రీల్స్ చూశాను నేను. నెంబర్ ఆఫ్ రీల్స్ చూస్తుంటే వైబ్ ఉంది అని. కానీ అది సినిమాలో లేకపోవడం మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది. వాళ్ళు ఎందుకు అది పెట్టలేపారో తెలియదు. నా రిక్వెస్ట్ ఏంటంటే కుదిరితే రేపటి నుంచో లేకపోతే 2-3 డేస్లో ఆ వైబ్ ఉంది సాంగ్ మాత్రం యాడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మిరాయ్ సూపర్ హిట్ సినిమా. హనుమాన్ లాగి ఇది కూడా మంచి సినిమా అని నేను నా నమ్మకం. 5కి 4. అన్న ఇప్పుడే మిరాయ్ ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. మూవీలో కొన్ని గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు అవి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సినిమా చెప్తున్నా కదా, యాక్షన్, అడ్వెంచరు, ఎమోషన్, ఎలివేషను, ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి, డివోషన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. లాస్ట్లో 20 minutes ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్ సీన్స్. మనోజ్ అన్న విలన్ రోల్లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అసలు సూపర్గా ఉంది. కార్తిక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఇద్దరు ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు ఒక మంచి, ఇది ఫిక్షన్ స్టోరీ అయినా కూడా చాలా పకడ్బందీగా చాలా ప్లాన్డ్గా నరేట్ చేశారు సినిమాని. ఎక్కడ డీవియేషన్కి తావు ఇవ్వకుండా, ఎక్కడ నెగిటివ్ రివ్యూస్కి స్కోప్ ఇవ్వకుండా మంచి మూవీ ప్రజెంట్ చేశారు. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్ కి అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. నాకు తెలిసి మనోజ్ అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటే ఆయన కెరియర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు నిన్ననే లీక్ అయిపోయింది, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇంట్రొడక్షన్లో వస్తుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా మూవీని ఖచ్చితంగా థియేటర్కల్లోనే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ప్రతి మూమెంట్, ఈవెన్ ఎవ్రీ మూమెంట్ రాముడితో వచ్చే సీన్స్ అండ్ కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా అసలు మామూలుగా లేవు. మొత్తానికైతే సూపర్గా ఉంది సినిమా, అద్భుతంగా ఉంది. విజువల్స్ ఇచ్చి పడేసిండు. తేజ సజ్జా టాలీవుడ్ హీరో కాదు, పాన్ ఇండియా హీరో. నెక్స్ట్ సినిమాలో కూడా మంచి హైప్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో విజువల్స్, ఫైట్స్, మంచి విషయం, యాక్టింగ్, హీరో సజ్జా అద్భుతంగా చేసిండు. హీరోయిన్ ఒకటి డ్రాబ్యాక్, ఖచ్చితంగా ఇది 500+ క్రోర్స్ కొడుతా అని గట్టి నమ్మకం. మనోజ్ అన్న ఇచ్చి పడేసిండు విలన్ గా. వెరీ పవర్ఫుల్ రోల్, అంత పవర్ఫుల్ గా నటించిండు. మనోజ్ అన్న ఇకపై ఇలాంటి రోల్స్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. మంచి మనోజ్ గారి గురించి చెప్పుకోవాలి. మిరాయ్ మూవీ గురించి చెప్పాలంటే ఆయన హీరో కింద పరిచయం, మనకి విలన్ గా బాగా చేశారు. నెక్స్ట్ శ్రీయ గారు కూడా రీఎంట్రీ అని చెప్పుకోవాలి. గూస్ బంప్స్ అన్న మూవీ. అంటే మూవీ ఎందుకు చూడాలంటే సెకండ్ హాఫ్లో లాస్ట్లో ఒక 15 minutes ఉంటుంది, రాముడిని చూపిస్తారన్న. గూస్ బంప్స్ వచ్చినాయి. విజువల్ పరంగా బాగుందన్న మూవీ, చాలా బాగుంది. అదే మిరాయ్, మీరందరూ పైరసీ యాక్సెప్ట్ చేయకుండా సినిమా చూస్తారని. మనోజ్ మాత్రం బ్లాక్ బస్టర్ అని సినిమా, ఒక అంచెలంచెలకు వెళ్ళిపోతారు మనోజ్ ఈ సినిమాతో. అంత బాగా చేశారు. అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్, వాయిస్ ఓవర్ అంతా అతనే ఇచ్చాడు. అంటే అన్ని లాంగ్వేజ్ లో కూడా అది వెళ్ళేసిన అంతా అతను అంత బాగా చేశారు.
మీరు అందరూ థియేటర్ కూడా చూడాలి. కార్తిక్ ఘట్టమనేని ఇంత తక్కువ బడ్జెట్ తో అంత బ్లాక్ బస్టర్ మూవీ, అసలు ఆది పురుష్ కూడా అంత బడ్జెట్ తీసి చాలా వరస్ట్ చేశారని ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందండి. అందరూ థియేటర్ కూడా చూడాలి. ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుందండి, ఆ వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంటుంది. థియేటర్ మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి. చాలా బాగుంది బ్రో. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు మనోజ్ అన్న, తేజ కూడా బాగా చేశాడు అన్న. అంటే ఏంటంటే మూవీ స్టోరీ ఏంటంటారు ఓవరాల్ గా? మూవీ స్టోరీ కొంచెం మైథాలజీ కొంచెం అది ఉంది మిక్స్. సో అశోకుడి గురించి, సో అది మిక్స్ ఉంది మైథాలజీ అశోకుడి గురించి. చాలా కెమెరాలో అది స్పాయిలర్ అయిపోద్ది చెప్తే. సో అది బాగుంది, మూవీ చాలా బాగుంది, హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంది. సూపర్ ఇండియన్ అవతార్ అనొచ్చు అన్న. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. 5/5 అన్న, చాలా బాగుంది సినిమా. అది సెకండ్ కంబ్యాక్ అవుతుంది, చాలా బాగుంది. అది కూడా మ్యూజిక్, ప్రీ క్లైమాక్స్, ఫస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. కార్తిక్ ఘట్టమనేనికి డైరెక్షన్ చాలా బాగుంది, తన స్టోరీ కూడా మంచిగా రాసుకున్నాడు, ఎక్కడ లాగేం అనిపించలేదు. మధ్యలో సాంగ్స్ కూడా పెట్టలే, అది మాత్రం ది బెస్ట్ థింగ్ నేను ఖచ్చితంగా అనుకోవచ్చు. దాన్ని అయితే అందరూ అదే ఫీల్ అయ్యారు. స్టోరీ మాత్రం అట్లా జుమ్మని వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ అనిపించింది అన్న. విఎఫ్ఎక్స్ కూడా అదేం లేదన్న, విఎఫ్ఎక్స్ అన్ని చోట్ల బాగానే ఉంది. ఆ బడ్జెట్ లో ది బెస్ట్ మన ఆది పురుష్ 600 crores తో వెళ్తే చాలా బెస్ట్. 60 కోట్లలో చాలా బాగా తీశారు. తేజ సజ్జా గారు ఆఫ్టర్ 1 month తర్వాత ఖచ్చితంగా తను ఇంప్రూవ్ అయ్యాడని నాకు ఖచ్చితంగా అనిపించింది. యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, యాక్షన్ కానీ అన్ని తను ఓన్గా చేశాడని చెప్పి సేమ్ ఫైటింగ్ లో పెద్ద విఎఫ్ఎక్స్ ఏం లేదు, చాలా బాగుంది. ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రం స్టార్టింగ్ మాత్రం ఫీస్ట్ అన్న, సూపర్ ఉంది. అదే ప్రభాస్ గారు అయితే లేరన్న సినిమాలో, వాయిస్ ఓవర్ మాత్రం ఉంది ఇనిషియల్ గా, చాలా బాగుంది. 4+ ఇస్తా అన్న రేటింగ్ అయితే. బాగుంది చాలా సినిమా, మ్యూజిక్ మాత్రం, స్టోరీ మాత్రం వేరే లెవెల్. మిరాయ్ మూవీ చూడడం జరిగింది. మిరాయ్ మూవీ ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శాసనాలు, గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ కార్తిక్ ఘట్టమనేని గారు అయితే చాలా క్లియర్ కట్ గా జీవించారు సినిమాని. ఈ సినిమాలో మనకు ప్రాణం పెట్టింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% తీసిపోతే తేజ గారు, మన మనోజ్ అన్న కూడా ఒక 50% సినిమాను లాగేశారు. హీరో తేజ గారే, కానీ అక్కడ మనోజ్ అన్న కనపడ్డాడు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో కనిపించింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ మనోజ్ గారికి గతంలో పడి ఉంటే ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోయినా, ఇప్పటికన్నా మించిపోయింది లేదు. చాలా గొప్పగా యాక్ట్ చేశారు. ఈజీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ చెప్పవసరం లేదు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే కనుక హనుమాన్ సినిమాలో ఎంత గూస్ బంప్స్ అయితే తెప్పించాడో ఇది కూడా అంతే విధంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్వ్యూలకి, క్లైమాక్స్ కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టిన తక్కువ అన్నట్టుగా అనిపించింది. అందరికీ మెచ్చే సినిమాలు అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే బోర్ అయితే కొట్టలేదు. ఎందుకంటే ఎలివేషన్స్ ఆ రేంజ్ ఉన్నాయి కాబట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు అయితే ఇవ్వచ్చు. బాగుంది, ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమాని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉందన్న, ఉంది. లాస్ట్ క్లైమాక్స్ లో రాముడు వస్తారండి, అది మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు మీరే చూసి చెప్పండి. థ్యాంక్ యూ. ఒక్క చోట కూడా బోర్ కొట్టలేదు, ఎక్కడ కూడా అరే ఎందుకురా ఈ సీను అనే ఫీల్ రాలేదు. ఏ క్యారెక్టర్ కూడా అరే ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, ఈ క్యారెక్టర్ కొన్ని ఇంపార్టెన్స్ అంటే థాట్ రాలేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రేయ గారు, జగత్ బాబు గారు, జయరామ్ గారు, మనోజ్ అన్న అయితే చెప్పక్కర్లేదు. మనోజ్ అన్న యూ స్టీల్ ద షో. అండ్ తేజ సజ్జా యూ లెవెల్డ్ మనోజ్ అన్న. నువ్వైతే మనోజ్ అన్న లెవెల్ని కంప్లీట్ చేసావని చెప్తాను నేనైతే. అండ్ గౌరహరి గారు హ్యాట్స్ ఆఫ్ అండి, మీ మ్యూజిక్ అయితే పీక్స్ అసలు. సో నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. అండ్ ఇట్స్ నాట్ ఎ ఫిలిం. ఇలాంటి సినిమాలు ఎందుకంటే దైవము, ఆ డివోషనాలిటీ, ఆ స్పిరిచువాలిటీ చూపించినప్పుడు ఇట్ వోంట్ బి ఎ ఫిలిం, ఇట్ ఈస్ బియాండ్ ద రివ్యూస్ అండ్ బియాండ్ ద రేటింగ్స్. సో ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వలేము. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు మీకు. సినిమా అంటే మనకు బోర్ కొడితే ఎక్కడ తప్పిపోతాం. ఆ బోర్ ఉండదు, బోర్ ఫీల్ ఉండదు. అండ్ ఓవరాల్ త్రూ అవుట్ ద ఫిలిం మీరు స్క్రీన్కి అలా అతుక్కుపోతారు. ఎవరు మొబైల్ ఇలా తీసి ఇలా చూస్తే పక్క సీనే అవుతుంది అనే ఒక ఇంపాక్ట్ వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే గూస్ బంప్స్ అన్న. అండ్ తేజ సజ్జకి నాకు తెలిసి ఇది ఒక 500 crore ఫిలిం అయిపోతుంది. రాణా గారు ఉన్నారు కదా క్లైమాక్స్ లో, రాణా గారు క్యామియో పార్ట్ 2 లీడ్ ఇచ్చారు. అది గోల్డ్ మెన్ గా రాబోతున్నారు. సో ఇది 500 crores అయితే గోల్డ్ మెన్ 1000 కోట్లు పట్టుకొచ్చేస్తారు, డౌటే లేదు. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఆ నడక, పాదాలు రాముడు, అండ్ ఆ కళ్ళు. ప్రభాస్ గారేమో ప్రభాస్ అన్న నిజంగా ఇందులో రాముడు క్యారెక్టర్ చేసి సెకండ్ హాఫ్ లో రాణా గారు విలన్ గా ఉంటే ఎలా ఉంటది అనే ఊహ అయితే వచ్చింది. కార్తిక్ గారు మరి ఆలోచించుకోవాలి. సో నాకైతే రాముడుగా ప్రభాస్ గారే కనిపించారు. రాముడు నాకు ఆ కళ్ళు కానీ, ఆ విజువల్స్ కానీ. సో ఓవరాల్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. తేజ సజ్జ గట్టి కొట్టాడు. స్టార్టింగ్ ఆయన వాయిస్ ఓవర్ తోనే సినిమా ఎత్తుకుంది. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం. ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్ అంటే అది నెక్స్ట్ లెవెల్. అది ఆయన వాయిస్ ఓవర్, అలాగే మనకి కంప్లీట్ గా ఓవరాల్ క్యామియో ఆఫ్ రాణా గారు. అండ్ ప్రతి ఒక్కళ్ళ ఎంట్రీ కూడా, జగత్ బాబు గారు కానీ, జయరామ్ గారు కానీ, ఆయన పెర్ఫార్మెన్సెస్ కానీ, ఎవ్రీ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్, ఎవ్రీ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. అండ్ చెప్తున్నా కదా, ఎవరు లేదు చూసేవాళ్ళు బట్టి, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళని, ఎవరిని తప్పనను. బట్ నాకైతే లాగ్ అన్న మాటే లేదు అక్కడ. ఓవరాల్ గా సినిమా సూపర్. సాంగ్ అక్కర్లేదన్న. ఆ సాంగ్ అయితే ఎందుకు, సాంగ్ ఉంటే మూవీ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి సినిమాలకు సాంగ్ పెట్టద్దు. వాళ్ళు సాంగ్ రిలీజ్ చేశారు, చక్కగా టీవీలో వినండి, యూట్యూబ్ లో వినండి, ఎంజాయ్ చేయండి.
సాంగ్ తో పని లేదు, సినిమా చాలా బాగుంది, సినిమా చూడండి. హనుమాన్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో జై హనుమాన్కి వెయిట్ చేస్తున్నాము. మధ్యలో మిరాయి కూడా మెస్పరైజింగ్ మిషన్, ఒక మంచి మోటివేషన్ మూవీ అయితే కనుక ఆడియన్స్ కి ఫీల్ అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మూవీలో ఉన్న కిస్ట్లు, సో మనం చరిత్రలో తీసుకున్న విధానం చదివే అది కళ్ళతో మనం నోరుతో పదాం. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే విజువల్ వండర్ గా గ్రాఫిక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తేజ సజ్జు హీరో అయినా నెగిటివ్ రోల్ లో మనోజ్ 1000% క్యారెక్టర్ కి బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా యాక్టింగ్ స్కిల్స్ తగ్గట్టుగా చాలా బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసేది కాదు, మనం కళ్ళతో చూస్తేనే ఆ వెయిటేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటనేది కూడా రివీల్ చేశారు డైరెక్టర్ నీకు నెగిటివ్ గా ఏమి వెళ్ళలేదు, స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగిటివ్ అయ్యాడని పెయిన్ కూడా రివీల్ చేశాడు. బాగుంది మూవీ, వాచబుల్ మూవీ. ఎక్కువ ఏం కాదు, జస్ట్ టైటిల్ వరకు అంతే. ప్రభాస్ గారు కూడా ఉన్న నెక్స్ట్ పార్ట్ 2 లో ఉన్నా అంటున్నారు కదా. రానా అయితే కిస్ట్ ఇచ్చాడు, ఫుల్ ఎంత ఏంటి అనేది చెప్పలేదు. కిస్ట్లు అయితే బాగున్నాయి. అసలు ఏంటంటే థ్రిల్లర్, అడ్వాన్స్, ఫ్యాంటసీ ఎన్నో మూవీస్ చూస్తాం కానీ బట్ మన శాస్త్రాలకి తగ్గట్టుగా జై శ్రీరామ్ అనే దానికి ఇది ఒక మంచి విజన్ ఉన్న మూవీ, వాచబుల్ మూవీ. సో బట్ ఆయన బాడీ కూడా ఇప్పుడు 30 to 40 మధ్యలో ఉన్నాడు కాబట్టి హీరో కింద అది వేరే వర్షన్, విలన్ కింద అయితే కనుక 1000% జస్టిఫికేషన్ ఇస్తాడు. బాగుంది సినిమా అయితే బాగుంది, 100% పక్కా మెసేజ్. అది నేను రివీల్ చేయకూడదు. స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మనం దేనికి కనెక్ట్ అయ్యామో అనుకుంటాం. చాలా మంది అమ్మ ఏం చేసిందని అడుగుతారు. అసలు ఆ మాట అనకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఈ సినిమా ఎంత బాగుందనేది చూస్తేనే అర్థమవుతుంది.